Here comes ఇక్కడే the depth of the word, ఆ యొక్క వాక్యం యొక్క లోతు, seeing the chariots of fire, అగ్ని రథములు చూడడము, horses of fire, అగ్ని గుర్రాలను చూడడము is something not possible for everyone. ప్రతి ఒక్కరు చూడగలగడం అనేది అసాధ్యము, Not possible. అసాధ్యము ప్రతి ఒక్కరు That's the చూడడం. reason Elia told, కాబట్టి ఏలియా చెప్పాడు, if you have that ఒకవేళ నువ్వు అది చూడగలిగినట్లయితే, vision which comes from the spirit, ఇక ఆత్మ ద్వారా కలిగిన దర్శనము, if you have the eyes which are opened by the spirit, దేవుని ఆత్మ ద్వారా తెరవబడిన యొక్క కన్నులు నువ్వు కలిగినట్లయితేను, only then if you are able to see me taken away, అప్పుడే నువ్వు నన్ను కొనిపోబడడం అనేది చూడగలిగినప్పుడే, then you will receive it. అప్పుడే నువ్వు పొందుకుంటావు. So today, కాబట్టి ఈ రోజు do you want to see it? నువ్వు ఒకవేళ అది చూడాలనుకుంటేను, Do you want to receive it? నువ్వు అది పొందుకోవాలనుకుంటున్నావా? You might be thinking it's not possible. మీరు అనుకుంటున్నచ్చు అది అసాధ్యము అని. But if you have that faith, కానీ నీలో ఆ విశ్వాసం if ఉన్నట్లయితే, you have that faith, కానీ నీలో ఆ విశ్వాసం if you have ఉన్నట్లయితే, that high vision, మీలో యొక్క ఉత్తమమైన దర్శనం కలిగి ఉన్నట్లయితే, God is telling us, I am choosing you people to anoint. కాబట్టి దేవుడు అంటే నేను నిన్ను ఎన్నుకుంటున్నాను అభిషేకించడానికి. In that time, ఆ సమయంలో He has chosen those people. ఆ ప్రజలను దేవుడు ఎన్నుకున్నాడు. And today God is speaking to us that I am choosing you. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను ఎన్నుకుంటున్నాను. In those times, people not even be feeling like someone would come to me. ఆ కాలంలో ప్రజలకు అలా లేకుండా ఎవరైనా నా కొరకు వస్తారా అని. Today you might be feeling ఈ రోజు మీరు అనుకుంటున్నారేమో, alone, separated, మీరు ఒంటరి వారుగా ఉన్నారు, వేరే వారి దగ్గర నుండి మీరు దూరం feeling అయ్యారని, lonely and unloved. మీరు ప్రేమింపబడటం లేదు, మీరు ఒంటరి వారుగా ఉన్నారు. But Jesus is telling, I am choosing you. కానీ యేసుప్రభు అంటాడు, నేను నిన్ను ఎన్నుకుంటున్నాను. He is choosing us ఆయన మనల్ని ఎన్నుకుంటున్నాడు, to heal us, మనల్ని స్వస్థపరచుటకు, to mold us, మనల్ని మార్చుటకు, to build us, మనల్ని కట్టుటకు, and మరియు to use us as mighty vessels. ఆయన బలమైన పాత్రగా మనల్ని వాడుటకు. Why? ఎందుకు తెలుసా? To glorify His name. ఆయన నామాన్ని మహిమపరచుకొనుటకు.